ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండలో ఎస్టీ శ్మశాన వాటిక స్థలం కోసం సాగిన సుదీర్ఘ పోరాటానికి సానుకూల ఫలితం దక్కింది. అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో హద్దులు ఏర్పాటు చేసి స్థలాన్ని చూపించారు. ఈ సమస్యను పరిష్కరించిన తహసీల్దార్, ఎస్ఐ, రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే భవిష్యత్తులో కబ్జా కాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన స్థానిక నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఐక్య పోరాటంతో ఈ విజయాన్ని సాధించిన అందరికీ అభినందనలు తెలిపారు. చర్యలు తీసుకుంటాము. సాధించాం ఎస్టీల శ్మశానాన్ని. ఈరోజు సింగరాయకొండ తహసీల్దార్ గారు ఎస్టీల శ్మశాన వాటికలోకి వచ్చి కబ్జా చేసినటువంటి విధానాన్ని ఆయన గమనించి కబ్జాదారులపై చర్యలు తీసుకుంటాము. ఈ కబ్జా చేసినటువంటి స్థలం కోర్టులో ఉంది. ఈ వారం నుంచి ఎంఆర్పిఎస్ యువనేస్తం, అదేవిధంగా రైతు కూలి సంఘాల గిరిజనులతో పాటు 4 కాలనీలు అందరూ కలిసి సమిష్టిగా పోరాటం చేయటం వలన పోరాట పటిమ వల్ల వచ్చినటువంటి ఎస్టీ శ్మశానాన్ని అందరం కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలని, అదేవిధంగా ప్రభుత్వం నుంచి మరింత సహకారంతోనే ఈ చర్య మనకి సాకారమైందని అప్పుడు ఇదే విధంగా ప్రభుత్వాలు స్పందించి వాళ్ళకి న్యాయం చేస్తే ప్రభుత్వాల వైపు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తారని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. సాధించాం ఎస్టీల శ్మశానాన్ని.